ఆ మధ్యకాలంలో వారి ఇంట్లో కొంతమంది పెద్దలతోటి ఒక సమావేశం జరిగినప్పుడు దాదాపు 50 మంది దాకా మేము వెళ్ళాం. ఆ సమావేశంలో షూటింగ్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళి ఆ మధ్యాహ్నం ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న తర్వాత నాకు షూటింగ్ ఉంది, బయలుదేరి వెళ్ళాలి అని అంటే, కాదుకూడదు, నువ్వు తినాలి, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి చెప్పేసి ఆయన ఆప్యాయత చూపించి దగ్గరుండి నాకు అన్నం పెట్టారు. ఆ సందర్భంలో ఆయన స్వయంగా అవి మన జిల్లా నుంచి వచ్చినటువంటి అవి బొమ్మిడాయిలు నువ్వు తినాలి అంటూ దగ్గరుండి నాకు తినిపించడం అనేది ఒక పితృవాత్సల్యాన్ని చూపించారు. అలాంటి గెస్చర్ తోటి, అలాంటి వాత్సల్యంతో నాకు ఆయన దగ్గరుండి తినిపించడం నిజంగా అది ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం అన్నది ఈ రోజున ఎంతోమంది సినిమా కార్మికులు కానివ్వండి, ఎంతోమంది అసంతృప్తిలోనయ్యి చాలా బాధని అనుభవిస్తున్నారు. అలాంటి బాధే నాకు ఈ రోజున ఉంది. అంటే ఏమైనా ఆయనతో ఎన్నో స్వీట్ మెమరీస్